2000 నోటు ఉపసంహరణపై కాంగ్రెస్ కావాలని రాద్ధాంతం చేస్తుందన్నారు బీజేపీ సరూర్ నగర్ కార్పొరేటర్ లాక్ శ్రీవాణి అంజన్. ప్రధాని మోదీ ఏం చేసినా దేశం మేలు కోసమే చేస్తారని చెప్పారు. సామాన్యులు సైతం యూపీఐ పేమెంట్స్ యూజ్ చేస్తున్నారని, నిత్యావసరంలో 2000 నోటు వినియోగం తగ్గిపోయిందన్నారు. విపక్ష కాంగ్రెస్ అనవసర రాద్ధాంతం చేసి అబాసులు పాలవుతుందని శ్రీవాణి అంజన్ మండిపడ్డారు. 500 అలాగే 1000 రూపాయల నోట్ ని రద్దు చేయడానికి కారణం బ్లాక్ మనీని అరికట్టడానికి. అలాగే ఈ 2000 రూపాయల నోటుని తీసుకురావడానికి కారణం ఏంటంటే మన సిస్టమ్ లో మనీ సర్క్యులేట్ కావాలి, అందరికీ ఈజీగా ఉండాలి అని చెప్పి ఆ రోజు 2000 రూపాయల నోట్ ని సర్క్యులేట్ చేశారు. కానీ ఇప్పుడు ఆ అవసరం తగ్గిపోయింది, అవసరం తక్కువైపోయింది కాబట్టి వీటిని రద్దు చేసుకుంటున్నాము అని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేస్తే కాంగ్రెస్ వాళ్ళకి బాధ ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఇప్పుడు ఒక్కసారి సగటున మనం అందరం ఆలోచించుకుంటే ఒకప్పుడు 10 సార్లు మనం రోజు ట్రాన్సాక్షన్ షాపింగ్స్ చేస్తే 10కి 10 సార్లు ఇలాంటి నోట్లను వాడాల్సి వచ్చేది. కానీ ఈ రోజు ప్రతి ఒక్కరు గుండె పైన చేసుకొని చెప్పటి మన భారతదేశంలో 10 సార్లు మనం మనీ ట్రాన్సాక్షన్స్ కానీ షాపింగ్ కానీ చేస్తున్నాము అని అంటే అందులో 5 సార్లు 5 కంటే ఎక్కువ సార్లు యూపీఐ, క్రెడిట్ కార్డ్స్, డెబిట్ కార్డ్స్ ఇలాంటివే యూజ్ చేస్తున్నాం. అసలు నోటు వాడడమే మానేసాము. ఏటీఎంలు అన్ని ఇట్లా ఈగలు వాడుతుంటే దులుపుకుంటున్నారు, అసలు మనుషులే రావట్లేదు. ఇంత మంచిగా మనకు డిజిటలైజేషన్ అయిపోయిన తర్వాత కూడా ఈ 2000 రూపాయల నోట్ ని విత్డ్రా చేసుకుంటున్నామని చెప్పి ఆర్బీఐ అనౌన్స్ చేయగానే కాంగ్రెస్ మరియు కొంతమంది బీఆర్ఎస్ నాయకులందరూ ఏదో మోడీ గారు తప్పు నిర్ణయం తీసుకున్నారు అది ఇది అని చెప్పి మనుషులలో